హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. కాకపోతే చలి ఎక్కువ అవటం వల్ల ఆన్ అండ్ ఆఫ్ వర్షాల వలన ఇంట్లో స్ట్రక్ అయిపోయాము. ఈ ఇయర్ సమ్మర్లో మేము చేసిన గార్డెనింగ్ వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. మీ ఇంటి దగ్గరే గార్డెన్ ఉందా, మీకు బ్యాక్ యార్డ్ ఉందా, మీది ఓన్ హౌసా, లేదంటే లీజ్కి తీసుకున్నారా, ఎంత పడింది, ఎక్కడ, పక్కనేనా, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ జనరల్గా అమెరికాలో ఏంటంటే రెంటెడ్ హౌసెస్లో ఉండే వాళ్ళైతే బయట డైరెక్ట్గా నేలపైన భూమిలో మొక్కలు వేయటానికి అవ్వదు. కుండీల్లో కానీ ఇంకా ఏదైనా పాట్స్లో అట్లాంటి వాటిలోనే మొక్కలు పెట్టుకోవడానికి అవుతుందన్నమాట. సో మేమైతే ఉండేది రెంటెడ్ హౌస్లోనే, అపార్ట్మెంట్లో ఉంటాము. సో మాకైతే ఛాన్స్ లేదు కింద వేయటానికి. సో మేము ఈ ప్లేస్ అయితే లీజ్కి తీసుకున్నాము. ఇయర్లీ $65 అలా ఉంటుంది. మా ఇంటి నుంచి ఇది 20 minutes అవే ఉంటుంది అనమాట. సో రోజు మేము అక్కడికి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ వస్తాము. వెళ్ళటానికి రావడానికి మాకు 40 to 45 minutes పడుతుంది. లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ ఇంకా అవ్వలేదు కదా, డిసెంబర్లో ఉన్నాం. సో 3 months అయితే చక్కగా మా గార్డెన్లో ఉన్న పంటనే తోనే మేమైతే సర్వైవ్ అయ్యాము. ఈవెన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ ఏవి కూడా బయట నుంచి కొనుక్కోలేదు. మేమైతే చాలా చాలా హ్యాపీ మా గార్డెనింగ్తో. మేము ఇట్లా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా అన్నీ అక్కడ కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని వెళ్తామన్నమాట. జనరల్గా సాటర్డే సండే అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా కొంచెం ఫుడ్ ప్యాక్ చేసుకొని బయలుదేరిపోతాము. అక్కడ 4-5 hours పని ఉంటుంది కాబట్టి ఫుడ్ అంతా ప్యాక్ చేసుకుంటాము. నార్మల్ వీక్ డేస్లో అయితే ఈవినింగ్ 5 తర్వాత అలా మా ఆయనకి ఆఫీస్ కొంచెం అయిన తర్వాత, ఆఫీస్ వర్క్ అయిన తర్వాత మేమైతే స్టార్ట్ అవుతాము. ఒక 1 or 2 hours ఉండి వచ్చేస్తాము. జనరల్గా పిల్లలన్నీ అయితే మేము వీకెండ్లోనే తీసుకువెళ్తాము. సాటర్డేస్ అయితే ప్రశాంతంగా సుప్రభాతం కానీ ఆదిత్య హృదయం కానీ పెట్టుకొని అట్లా డ్రైవ్లో వెళ్తామన్నమాట. సో ఇదైతే మా కెనడీ గార్డెన్. మా గార్డెన్ పేరు వచ్చేసి కెనడీ గార్డెన్ అనమాట. ఇక్కడ చాలామంది ఉంటారు, చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అమెరికన్స్ గార్డెనింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఇయర్ మాలాగా అయితే కనుక టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఇక్కడ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మనకి ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు చెప్పటమే కాదు, మన గార్డెన్కి వచ్చి ఇలా చేయాలి అలా చేయాలని చేసి మరీ చూపించి హెల్ప్ చేస్తారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మేమైతే గార్డెనింగ్ని చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం కూడా. సో వచ్చిన తర్వాత చాలా పని ఉంటుంది. ఫస్ట్లో అయితే వీడింగే చాలా పెద్ద పని. ఎవ్రీ టైం వచ్చినప్పుడు వీడింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఏదో ఒక చెత్త మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. వీడ్ క్లాత్ వేసుకుంటే బాగుంటుంది అంటారు, కానీ మాకైతే బెడ్స్ ఉన్నాయి అండ్ వీడ్ క్లాత్ ల్యాండ్కి కూడా మంచిది కాదన్నట్టు చెప్పారనమాట. సో అందుకని మేము యూజ్ చేయలేదు. సో గార్డెన్కి వెళ్ళిన తర్వాత ఇలా హార్వెస్ట్, కొన్నిసార్లు పురుగులు పడితే పురుగు మందు వేయడము, ఇంకా మనం న్యాచురల్గా చేసుకున్న పెస్టిసైడ్స్ అలాంటివి ఏమైనా స్ప్రే చేయడము, కొన్నిసార్లు సీడ్స్ వేయడము, మొక్కలు వేయటము, వాటరింగ్ చేయటము, ఇలా డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి స్టార్ట్ చేస్తే అదే మనకు తెలుస్తుంది ఏం చేయాలి అనేది. ఎందుకంటే దేనికైనా డిసీజ్ వస్తే ఏదైనా పెస్టిసైడ్ మనమే తయారు చేసుకొని వేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. మాకు మోస్ట్లీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం ఏంటంటే మా పిల్లల్ని మేము టీవీలకి దూరంగా కాసేపు ఎంగేజ్ చేయగలిగాము, నేచర్కి దగ్గరగా. అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చిన విషయం మాకైతే. మేము ఫస్ట్లో ఇనీషియల్గా గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ మంచిగా ఆక్సిజన్ వస్తుంది, ఇంకా వర్కౌట్ అయిపోతుంది, ఏ బాధ లేకుండా. అంటే ఆబ్వియస్లీ గార్డెన్ ఉంటే కంపల్సరీ వెళ్ళి ఏదో ఒక పని చేస్తాం కదా, మాకు కొంచెం వర్కౌట్ అయినా అవుతుందని అనుకున్నాము. మిగతా ఏం వచ్చినా మనకి బోనస్సే అని అనుకున్నాము. కానీ నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసాము. మాకు దానివల్ల చాలా 3 months ఇంకా మేము సర్వైవ్ అయ్యేంత ఫుడ్ వచ్చిందంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. అదనమాట, చాలా నేచర్తో దగ్గరగా ఉండడం అనేది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది.
మేమైతే ఇదే ఫస్ట్ ఇయర్ ఇలా గార్డెన్ లీజ్ తీసుకొని గార్డెనింగ్ చేయడం అనమాట. చాలా మిస్టేక్స్ అయితే చేశాము. మేబీ నెక్స్ట్ ఇయర్ కొన్ని అయితే ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో ముందుగా ప్లాన్ చేసుకొని మొక్కలు పెట్టడం అలాంటివి ఏం చేయలేదు. సో ఈ ఇయర్ అయితే అలా కొన్ని పెడదామని అనుకుంటున్నాను. సీడ్స్ అవి కొన్ని సేవ్ చేసుకున్నాను ఈ ఇయర్ గార్డెన్ నుంచి. సో నెక్స్ట్ ఇయర్కి అయితే కొంచెం ముందుగానే ప్లాంట్స్ అవి పెట్టాలని అనుకుంటున్నాను. చూడాలి ఇంకా. నెక్స్ట్ ఇక్కడ మేము యూజ్ చేస్తున్న పనిముట్లన్నీ మాకు గార్డెన్లో వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా ఉంటాయి ఇలాంటివి పనిముట్లు. అంతేకాకుండా ఇంకో బోనస్ ఏంటంటే మా కెనడీ గార్డెన్లో ఎస్పెషల్లీ, మిగతా గార్డెన్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు, ఇక్కడైతే ఒక సెపరేట్ ప్లేస్లో ఫ్రీ గార్డెన్ అని చెప్పి అందరూ తీసుకోవచ్చు అనమాట. అంటే మెయిన్లీ ఇందులో గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా తీసుకోవచ్చు అక్కడ హార్వెస్ట్. అక్కడ టమాటోస్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ ఉండేవి. గ్రీన్ చిల్లీస్, ఫ్లవర్స్ ఇలా చాలా చాలా ఉండేవి. మీకు చూపించలేకపోయాను ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను డెఫినెట్గా ఆ ఫ్రీ గార్డెన్ కూడా చూపించడానికి. ఇంకో విషయం ఏంటంటే చాలా గార్డెన్స్లో, మ్యాక్సిమం గార్డెన్స్లో ఏంటంటే 3 months వరకే గార్డెన్ ఇస్తారు. తర్వాత మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి ఉంటుందన్నమాట. మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. కానీ ఇక్కడ కెనడీ గార్డెన్లో ఏంటంటే మనం అలా హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పని ఏం లేదు. మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రెన్యూవల్ చేసుకుంటే కనుక ఈ ఇయర్ మొత్తం గార్డెన్ మన చేతిలోనే ఉంటుంది. వింటర్ క్రాప్ కూడా వేసుకోవచ్చు. మనం క్లీన్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది చాలా రేర్ గార్డెన్స్లో ఇలా ఉంటుంది. నేనైతే ఎవరి దగ్గర వినలేదు. మా గార్డెన్లోనే ఇలా అయితే ఉంది. ఈ ఇయర్కి మేము ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నది అయితే స్ట్రాబెరీ. అది కూడా మేము వెయ్యని ప్లాంట్. మా పక్క వాళ్ళ గార్డెన్లో ఉంటే దానిలోంచి విత్తనాలు మాకు పడి మొలిచిందనమాట స్ట్రాబెరీ ప్లాంట్. బాగానే స్ట్రాబెరీస్ హార్వెస్ట్ చేసుకున్నాము. 1-2 ప్లాంట్స్ వచ్చాయి మాకు. నెక్స్ట్ ఫస్ట్ మేము సేవ్ చేసుకున్న సీడ్స్ అంటే చుక్కకూర విత్తనాలు అనమాట. చాలా నచ్చిన కూర చుక్కకూర. మాకు చాలా చాలా ఎంజాయ్ చేసాం చుక్కకూరని. ఇలా హార్వెస్ట్లు ఉంటే హార్వెస్ట్ చేసేసుకొని ఇవన్నీ ఇంటికి తీసుకెళ్తామండి. ఈ రాడిష్ కూడా మేము అసలు ప్లాంట్ వేయలేదు. లాస్ట్ ఇయర్ గార్డెనింగ్ చేసిన వాళ్ళు వేసారేమో. సో ఆ సీడ్స్ పడి చాలానే రాడిష్లు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం ఈ ఇయర్. ఇది షోమి నేహ ఇప్పుడు బర్గర్ తినకూడదు. సాటర్డే ఇంట్లో ఉన్నాయి కదా, కాన్ఫ్లెక్స్ ఉన్నాయి. అందరూ కాన్ఫ్లెక్స్ తినేయండి. పాలు కూడా ఎక్కువ ఉన్నాయి. బెస్ట్. నీకు ఆ ఓట్స్ ఓకేనా? నచ్చిందా? ఇష్టమేనా? ఇలా అనమాట మా తిరుగు ప్రయాణం. సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళాక ఏం తినాలా అని ఆలోచించుకుంటూ సాగిపోతుంది. సమ్మర్లో అయితే కరెక్ట్గా మేము ఎవ్రీ టైము ఇలా పనిచేసి రిటర్న్ అయ్యేసరికి సూర్యుడైతే నెత్తి మీద తాండవం చేస్తుండేవాడు. చాలా చాలా హాట్గా ఉండేది. ఇప్పుడన్న చలికైతే ఈ సూర్యుడిని నాకు వీడియోలో చూస్తున్నా కానీ చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సూర్యుడిని వీడియోలో చూస్తేనే ఆ హీట్ వస్తున్నట్టు అనిపిస్తుంది. అంత మిస్ అవుతున్నాం సూర్యుడిని వింటర్లో. ఇండియాలో ఉన్నప్పుడు సూర్యుడి వాల్యూ తెలియలేదు, కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఖాళీ బుట్టలతో ఎలా వెళ్తామో ఇంటికి వచ్చేటప్పుడు అలా నిండుగా బుట్టలు నిండుగా హార్వెస్ట్లతో వస్తాం ఎవ్రీ టైమ్. హాయ్ పరు. ఆగండి, అప్పుడే అయిపోలేదు. ఈ వెజిటబుల్స్ అన్నీ మనము ఈ బొట్టల్లో వేసుకొని ఇంటికి తెచ్చిన తర్వాత
వీటన్నింటినీ సెపరేట్ చేసుకుంటాను అనమాట. టొమాటోలు సెపరేట్గా, ఇంకా పచ్చిమిరపకాయలు సెపరేట్గా, ఫ్లవర్స్ సెపరేట్గా అలా పెట్టేసుకొని ముందు వేసుకొని నేనైతే వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను అనమాట. సర్లే కానీ నా గార్డెనింగ్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, నచ్చాయా, ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.